గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 8వ అధ్యాయం ఆఖరి శ్లోకం దాకా వచ్చి ఉన్నాం. ఆ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుని అనంతరం 9వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. దుఃఖాని హి మహాత్మనః ప్రాప్నువంతి యుధిష్ఠిరా దేవైరపి హి దుఃఖాని ప్రాప్తాని జగతీపతే. దుఃఖములు మనుషులకే కాదయ్యా, దేవతలకి కూడా తప్పదు అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆయన. దుఃఖాని హి మహాత్మనః ప్రాప్నువంతి యుధిష్ఠిరా. పాపం యుధిష్ఠిరుని ఓదారుస్తూ ఉన్నాడు ఆయన. దుఃఖములు ఎవరి యొక్క సొంతము కాదు, అవి అందరికీ అనుభవించదగినవే. దేవతలు కూడా ఈ దుఃఖాన్ని నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఇంతది దుఃఖాన్ని అనుభవించిన వాళ్లే. అనగా ఏమవుతుందంటే దేవతలు కూడా ఈ దుఃఖాన్ని పొందారు అంటే మనుష్య మాత్రములు మనమెంత అనే అభిప్రాయంతో కొంత మానసిక శాంతి ఏర్పడుతుంది అనే అభిప్రాయంతో చెప్పిన మాట. దుఃఖాని హి మహాత్మనః ప్రాప్నువంతి యుధిష్ఠిరా దేవైరపి హి దుఃఖాని ప్రాప్తాని జగతీపతే. ఇంద్రేణ శ్రూయతే రాజన్ సభార్యేణ మహాత్మనా అనుభూతం మహద్దుఃఖం దేవరాజేన భారత. దేవతల చేత కూడా ఇంతటి దుఃఖం అనుభవించిందే, వాళ్ళు ఇంతటి దుఃఖాన్ని అనుభవించారు అంటే ఒక ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు. ఎవరో ఆ దుఃఖాన్ని పొందింది, ఏ దేవత ఈ దుఃఖాన్ని పొంది ఉన్నాడు అనే అంశాన్ని ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఇంద్రేణ శ్రూయతే రాజన్, ఇంద్రుడు కూడా దుఃఖాన్ని అనుభవించాట ఆయన. సభార్యేణ మహాత్మన, కేవలం ఆయన ఒకటే కాదు, భార్యా సహితంగా దుఃఖాన్ని అనుభవించాడు ఆయన కూడా. అనుభూతం మహద్దుఃఖం, సామాన్య దుఃఖం కాదు, ఎంతో దుఃఖాన్ని అనుభవించాట ఆయన. దేవరాజేన భారత ఇంద్రేణ శ్రూయతే రాజన్ సభార్యేణ మహాత్మన అనుభూతం మహద్దుఃఖం దేవరాజేన భారత. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి శల్యవాక్యే 8మోऽధ్యాయః. ఇంతవరకు శల్యుడు చెప్పినటువంటి అధ్యాయం పూర్తయింది. ఇతఃపరం 9వ అధ్యాయం ఆరంభం. ఇందులో ప్రధాన అంశములు ఏమిటంటే ఇంద్రుడు త్రిశిరస్సుని వధించుట, అలాగే వృత్తాసురుని యొక్క ఉత్పత్తి, 2 అంశములు ఇందులో ప్రధానంగా ఉంటూ మధ్య మధ్యలో వేరే వేరే కథనాలు కూడా ఇందులో చెప్పబడతాయి. యుధిష్ఠిర ఉవాచ, శల్యుడు చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు శల్యుడిని గురించి చెప్తూ ఉన్నట్టు ఇలాగా. కథమింద్రేణ రాజేంద్ర సభార్యేణ మహాత్మనా దుఃఖం ప్రాప్తం పరంఘోరం ఏతదిచ్ఛామి వేదితుం. ఇంద్రుడు చాలా దుఃఖాన్ని పొందాడు అన్నావు కదా, అతను దేవరాజు, దేవతలందరిలోనూ శ్రేష్ఠుడు, దేవతలకి అధిపతిగా ఉన్నాడు కదా, అటువంటి వాడు ఎంతో దుఃఖాన్ని పొందాడని చెప్పావు. ఆ దుఃఖం ఏం పొందాడు, అంతటి దుఃఖం ఏమిటి అనేది నేను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నానయ్యా అన్నాడు. ఎందుకు ఈయన తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అంటే తద్వారా మానసికంగా కొంత వేదన తగ్గుతుంది, దుఃఖం తగ్గుతుంది మాట. అంటే మనకంటే గొప్పవాళ్ళు కూడా ఇటువంటి బాధను అనుభవించారు అని చెప్పిన తర్వాత మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళం కదా, అంటే అంతటి శ్రేష్ఠులం కాదు కదా, మానవ మాత్రులమే కాబట్టి మనం ఈ దుఃఖం అనుభవించడంలో తప్పు లేదు అనేటువంటి ఒక మానసికమైన ఒక శాంతి ఏర్పడుతుంది. దానికోసం ఆ వృత్తాంతాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు యుధిష్ఠిరుడు. కథమింద్రేణ రాజేంద్ర సభార్యేణ మహాత్మనా దుఃఖం ప్రాప్తం పరంఘోరం. ఎంతటో దుఃఖాన్ని పొందేట ఆయన. అది ఎలా పొందాడు నాకు తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉన్నది. దుఃఖం ప్రాప్తం పరంఘోరం ఏతదిచ్ఛామి వేదితుం. శల్య ఉవాచ, యుధిష్ఠిరుడు అడిగాడు కదా, అనంతరం శల్యుడు చెబుతూ ఉన్నట్ట. శృణురాజన్ పురావృత్తం ఇతిహాసం పురాతనం సభార్యేణ యథా ప్రాప్తం దుఃఖం ఇంద్రేణ భారత.
శృణురాజన్ పురావృత్తం ఇతిహాసం పురాతనం సభార్యేణ యథా ప్రాప్తం దుఃఖమింద్రేణ భారత. చెప్తున్నాను వినవయ్యా అన్నాడు శల్యుడు. అది ఎంతటిదంటే పురావృత్తం, ఎప్పుడో జరిగినటువంటిది. ఇతిహాసం పురాతనం, బాగా మిక్కిలి పురాతనమైనటువంటి విషయం అది. ఎలాగంటే కేవలం అతను మాత్రమే కాదు, సభార్యేణ అతను భార్యతో కలిసి ఇంతటి దుఃఖాన్ని అనుభవించాడు. ఇంద్రేణ భారత, ఇంద్రుడి చేత ఇంతటి దుఃఖం అనుభవింపబడింది అనే విషయం శల్యుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితోటి. అనంతరం ఆ వృత్తాంతం ప్రారంభించాడు. పురాతనం ఇతిహాసం పురాతనం అన్నారు కాబట్టి ఆ పురాతనమైన ఇతిహాసం ఏమిటో వివరిస్తూ ఉన్నాడు ఆయన. త్వష్టా ప్రజాపతిర్హ్యాసీత్ దేవశ్రేష్ఠో మహాతపాః సపుత్రం వై త్రిశిరం ఇంద్రద్రోహాత్ కిలాసృజత్. త్వష్టా ప్రజాపతిర్హ్యాసీత్ దేవశ్రేష్ఠో మహామనాః సపుత్రం వై త్రిశిరం ఇంద్రద్రోహాత్ కిలాసృజత్. త్వష్టా ప్రజాపతిర్హ్యాసీత్ దేవశ్రేష్ఠో మహాతపాః సపుత్రం వై త్రిశిరం ఇంద్రద్రోహాత్ కిలాసృజత్. వృత్తాంతం ప్రారంభం చేశాడు. త్వష్ట ప్రజాపతి అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడయ్యా. ఆయన దేవశ్రేష్ఠుడు, దేవతలలో శ్రేష్ఠుడు అయినటువంటి వాడు, మహాతపస్వి. అతడు ఏం చేశాడంటే ఇంద్రుడి యందు ఉండేటటువంటి ఒక వైరంతో 3 శిరస్సులు కలిగినటువంటి ఒక పుత్రుని సృష్టించాట. ఈ 3 శిరస్సులు ఎటువంటివి అనే విషయాన్ని తర్వాత శ్లోకాలలో చెప్తూ ఉన్నారు. అసలు ఈ విషయాన్ని చెప్పడానికి ముందు ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ఈయన చెప్పాడు, ఇది ఎక్కడ చెప్పబడింది, చెప్పబడినటువంటి ఏ విషయాన్ని ఈయన అనువాదం చేస్తున్నాడు అనే కనుక ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వృత్తాంతమంతా వేదంలో చెప్పబడినటువంటి వృత్తాంతం. విశ్వరూపో వై త్వాష్ట్రః పురోహితో దేవానామాసీత్ స్వశ్రీయోసురాణాం తస్య 3 శీరుషాణ్యాసన్ సోమపానగోసురాపానమన్నాదనం స ప్రత్యక్షం దేవేభ్యో భాగమవదత్ పరోక్షమసురేభ్యః అనేది వేదంలో ఉన్నటువంటి వృత్తాంతం యథాతథంగా ఇక్కడ అనువాదం చేస్తున్నారు. అక్కడ ఏం చెప్పబడిందంటే విశ్వరూపుడు, ఆయన త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడు విశ్వరూపుడు అనేటువంటి పేరు ఆయనకి. ఆయన దేవతలకి పురోహితుడుగా ఉన్నాడు. వాస్తవంలో దేవతలకి పురోహితుడుగా ఉండేది బృహస్పతి కదా. బృహస్పతిర్దేవానాం పురోహిత ఆసీత్ అని శృతి చెప్తూ ఉన్నది. మరి ఇతను దేవతలకి పురోహితుడు ఎట్లా అవుతాడు అంటే ఒకానొకప్పుడు దేవసభలో బృహస్పతిని అవమానించాడు ఇంద్రుడు. ఎప్పుడైతే అతన్ని అవమానించాడో ఆయన సభని వీడి వెళ్ళిపోయాడు. ఆ చేసిన పనికి త్వష్ట ప్రజాపతి ఆ సభలో ఉన్నాడు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి ఆయన ఆ సభలో ఉండి ఆయనకి చేసినటువంటి అవమానానికి ఈయన చాలా బాధపడ్డాడు. దానివల్ల విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఆయనకి, త్వష్ట ప్రజాపతికి. ఇంద్రుడు చేసినటువంటి ఆ పనికి త్వష్ట ప్రజాపతి చాలా దుఃఖాన్ని పొంది చాలా అతని మీద ఒక వైరం కలిగిందిట. దానివల్ల ఏం చేశాడు ఆయన, ఎప్పుడైతే బృహస్పతి సభని వీడి వెళ్ళిపోయాడో దేవతలకి మరి పురోహితుడు లేడు కదా, కాబట్టి ఒక వైరభావం అతని యందు, దానివల్ల ఇతన్ని సృష్టించాడు. అలాగే ఇంద్రుడికి కూడా ఆయన్ని చూస్తే ఒక దుఃఖం ఉంది. ఏమిటి ఆ దుఃఖం అంటే అతను మహాతపస్వి, మా బ్రహ్మ మానసపుత్రుడు, ఇటువంటి వాడు ఇంద్ర పదవిని చేజిక్కించుకోవడం అంటే చాలా చిన్న పని కదా, ఇది నా స్థానానికే ఈయన ముప్పు వచ్చేటట్లుగా ఉంది ఈయన వల్ల అనేటువంటి ఒక అసూయ అతనిలోనూ ఉన్నది. కాబట్టి ఆయన్ని లక్ష్య పెట్టనటువంటి మనస్తత్వము త్వష్ట ప్రజాపతికి ఉన్నది. ఈ పరస్పరము ఈ విధమైనటువంటి భేదభావం మనస్సులో ఉండడం వలన, అలాగే బృహస్పతికి కలిగినటువంటి ఒక అవమానం చేత ఈయన ఏం చేశాడంటే త్రిశిరస్సు కలిగినటువంటి ఆ విశ్వరూపుడు అనేటువంటి ఒక పుత్రుని సృష్టించాట. ఈయన త్వష్ట ప్రజాపతిర్హ్యాసీత్ దేవశ్రేష్ఠో మహాతపాః సపుత్రం వై త్రిశిరం ఇంద్రద్రోహాత్ కిలాసృజత్. సృష్టించినటువంటి విశ్వరూపుడు ఎట్లా ఉన్నాడు అనే అభిప్రాయంతో తర్వాత శ్లోకం చెబుతూ ఉన్నారు. ఐంద్రం స ప్రార్థయత్ స్థానం విశ్వరూపో మహాద్యుతి. చాలా గొప్ప ప్రకాశవంతంగా ఉన్నట్టు ఆయన. అతను ఏం కోరుకున్నాడు, ఐంద్రం స్థానం, ఇంద్ర పదవిని కోరుకున్నట్టు ఆయన. ఐంద్రం స ప్రార్థయత్ స్థానం విశ్వరూపో మహాద్యుతి తైః త్రిభిర్వదనైః ఘోరైః సూర్యేందుజ్వలనోపమైః. 3 శిరస్సులని చెప్పాం కదా, ఆ 3 శిరస్సులు ఎలా ఉన్నాయి
అనేటటువంటి విధానం ఇందులో చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క వదనము ఒక్కొక్క ముఖం తీసుకుంటే ఒక ముఖమేమో సూర్యుడితో సమానముగా వెలిగిపోతూ ఉన్నది, ఇంకోటేమో చంద్ర సమానంగా ఉన్నది, ఒకటేమో అగ్ని సమానంగా ఉన్నది. కాబట్టి ఈ మూడు ముఖములు ముగ్గురుతోటి ప్రకాశవంతమై అవి ఉన్నాయిట. అట్లా తైః త్రిభిర్వదనైర్ఘోరైః సూర్యేందుజ్వలనోపమైః ఐంద్రం సప్రార్థయత్ స్థానం విశ్వరూపో మహాద్యుతిః తైస్త్రిభిర్వదనైర్ఘోరైః సూర్యేందుజ్వలనోపమైః. మూడు ముఖాలు ఉన్నాయని చెప్పాం కాబట్టి ఈ మూడు ముఖాలతోటి ఆయన చేసేటువంటి పనులు ఏమిటి అనే విషయాన్ని అనంతర శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. వేదానేకేన శోధీతే సురామేకేన చాపిబత్ ఏకేన చ దిశః సర్వాః పిబన్నివ నిరీక్షతే. ఒక ముఖంతో సమస్త వేదములని అధ్యయనం చేస్తూ ఉన్నట్టు ఆయన. వేదానేకేన శోధీతే సురామేకేన చాపిబత్. ఒక ముఖంతో సొరని పానం చేస్తూ ఉన్నాడు ఆయన. మరొక ముఖం ఉన్నది. ఆ ముఖంతో ఏం చేస్తున్నాడు అంటే సర్వదిక్కులను కూడా జుర్రుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నట్టు ఆయన. మొత్తం సమస్త దిక్కులని ఆయన తాగేస్తున్నాడా అన్నట్లుగా చూస్తూ ఉన్నట్టు ఆయన. అంటే అటువంటి మహా తేజస్విగా ఉన్నాడు మాట ఆయన. పూర్వం చెప్పినట్లుగా సూర్యేందు జ్వలనోపమై అని అన్నాం కదా. సూర్య సమానుడుగా, చంద్ర సమానుడుగా, అగ్ని సమానుడుగా వెలిగిపోతూ ఉన్నాడు. కాబట్టి ఒక ముఖంతోటి వేదములు, ఒక ముఖంతోటి సొరని, ఒక ముఖముతోటి సర్వదిక్కులను కూడా జుర్రుకుంటూ తాగుతూ ఉన్నట్లుగా ఉన్నట్ట ఆయన విధంగా ఆయన. సతపస్వీ మృదుర్దాంతః ధర్మే తపసి చోద్యతః తపస్తస్య మహత్తీవ్రం సుదుశ్చరమరిందమా. సతపస్వీ మృదుర్దాంతః ధర్మే తపసి చోద్యతః తపస్తస్య మహత్తీవ్రం సుదుశ్చరమరిందమా. అతని యొక్క తపస్సు ఎలా ఉన్నది అనే వివరణ చెబుతూ ఉన్నారు. సహ తపస్వి మృదుహు, చాలా మృదు స్వభావంగా ఉన్నట్టు ఆయన. దాంతః ధర్మే తపసి చోద్యతః, ధర్మమునందు అలాగే తపస్సు చేయడంలోనూ కూడా ప్రేరేపింపబడి వాడే ఉన్నాడు ఆయన. తపస్తస్య మహత్తీవ్రం, అతను చేసేటువంటి తపస్సు ఎలా ఉంది అంటే చాలా తీవ్రమైన తపస్సు. అంటే ఎంతటి తీవ్రం అంటే సూర్యేందు జ్వలనోపమై అని అన్నాం కదా. సూర్య సమానమైన తపస్సు, అంత తాపంతో కూడి ఉంటుందట ఆ తపస్సు అది. సతపస్వీ మృదుర్దాంతః ధర్మే తపసి చోద్యతః తపస్తస్య మహత్తీవ్రం సుదుశ్చరం అరిందమా. సుదుశ్చరం, ఎవరు ఇటువంటి తపస్సుని చేయగ శక్యం కానిటువంటి తపస్సు అది. అంతటి తీవ్రమైన తపస్సు. అటువంటి తపస్సు చేస్తూ ఉన్నట్టు ఆయన. తస్య దృష్ట్వా తపోవీర్యం సత్యం చ అమిత తేజసః విషాదమగమచ్చక్రః ఇంద్రోయం మా భవేదితి. తస్య దృష్ట్వా తపోవీర్యం సత్యం చామిత తేజసః విషాదమగమచ్చక్రః ఇంద్రోయం మా భవేదితి. ఇంద్రుడికి ఇంతటి తపస్సు చూస్తే చాలా భయం ప్రారంభమైంది మనస్సులో. ఎందుకు భయం అంటే ఇతడే ఇంద్రుడైపోతాడేమో అని. అంటే తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు అనే విషయాన్ని సూచన చేయడం ఒకటి, అతని యొక్క తపఃప్రభావాన్ని చెప్పడం ఒకటి. తస్య దృష్ట్వా తపోవీర్యం, ఆ తపస్సు వల్ల కలిగినటువంటి శక్తి సామర్థ్యం ఎటువంటిది, మహాసామర్థ్యం. తస్య దృష్ట్వా తపోవీర్యం సత్యం చ అమిత తేజసః, అలాగే సత్యం అమితమైన తేజస్సు. ఇలా కూడి ఉన్నట్టు ఈయన అమితమైన తేజస్సుతో కూడి ఉన్నాడు ఈయన విశ్వరూపుడు. ఇలాంటి తపస్సు చేసేటటువంటి ఇంత శక్తి సంపన్నుడైనటువంటి ఇతన్ని చూసి విషాదాన్ని పొందేట శక్రుడు ఇంద్రుడు. ఎందుకు ఇంద్రుడు విషాదాన్ని పొందాడు అంటే అయం ఇంద్రో మా భవేదితి, వీడు ఇంద్రుడు కాకుండా ఉండాలి అని. ఇంచేదంటే ఆ శక్తి సామర్థ్యాలని ఆయన తపస్సుని చూస్తే కేవలం అతి కొద్ది సమీపంలోనే ఇంద్రుడు అయిపోయే అవకాశం ఉంది అనేటువంటి భయం అతని మనసులో మొదలైంది. కాబట్టి ఇంద్రోయం మా భవేదితి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాపం ఆయన కోరికది. కాబట్టి ఈయన ఇంద్రుడు కాకూడదు అంటే ఏం చెయ్యాలి అంటే మనిషిని ఏ విధంగా ప్రలోభ పెట్టాలి, ఆ ప్రలోభానికి మనిషి గురైతే ఏ విధంగా వాడి తపస్సు భగ్నం అవుతుంది అనే విషయాన్ని అనంతర శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. కథం సజ్జేచ్చ భోగేషు నచ తప్యేన్ మహత్తపః
వివర్ధమానస్త్రిశిరాః సర్వం హి భువనం గ్రసేత్ కథం సజ్జేచ్చ భోగేషు నచ తప్యేన్మహత్తపః వివర్ధమానస్త్రిశిరాః సర్వం హి భువనం గ్రసేత్. ఇతను చేసేటటువంటి తపస్సును ఏ విధంగా మనము భగ్నం చేయాలి అని ఒక ఆలోచన చేశాడు ఆయన. కథం సజ్జేచ్చ భోగేషు, భోగములు ఏవైతే ఉన్నాయో ఇతన్ని భోగముల్లో ముంచి తేల్చాలి. అంటే దాంట్లో అతనికి ఒక భావన కలగజేయాలి, అతనిలో దాంతో ఇతను తగల్చాలి. కథం సజ్జేచ్చ భోగేషు, భోగములతో ఇతన్ని ఒక ముడి వేయాలి అని అనుకున్నట్టు ఆయన. నచ తప్యేన్ మహత్తపః, మహత్తు చాలా తపస్సు చేస్తున్నాడు కదా, ఆ తపస్సును గూర్చి అతను ఏమాత్రము ఆలోచన చేయకూడదు, వాటి గురించి ఏమాత్రము తపన పడకూడదుట. తపస్సు చేయాలనేటటువంటి తపన ఉండకుండా ఉండాలి అతనికి అని కోరుకుంటున్నాడు ఆయన. కథం సజ్జేచ్చ భోగేషు నచ తప్యేన్ మహత్తపః వివర్ధమానస్త్రిశిరాః. ఆ త్రిశిరస్కుడు ఎలా ఉన్నాడు? వివర్ధమాన, విశేషంగా వృద్ధి పొందుతూ ఉన్నట్ట. అటువంటి వాడు సర్వం హి భువనం గ్రసేత్, సమస్తమైన భువనాన్ని మింగేయగలుగుతాడు ఆయన, మింగేస్తాడు ఖచ్చితంగా అని ఈయనకి అభిప్రాయం కలిగింది. కాబట్టి ఇతని ఏ విధంగా ప్రలోభ పెట్టి ఇతని యొక్క తపస్సు భగ్నం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికి తగిన ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయోగం చేసేటువంటి ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఆయన. ఇతి సంచింత్య బహుధా బుద్ధిమాన్ భరతర్షభ. చాలా ఆలోచన చేశాడు ఆయన. చేసిన తర్వాత బహుధా సంచింత్య, ఎన్ని ప్రకారాలుగానో ఆలోచించాట ఆయన. సంచింత్య బహుధా, అనేక విధములుగా బాగా ఆలోచించాడు ఆయన. ఆలోచించిన తర్వాత ఆజ్ఞాపయత్సహ అప్సరసః త్వష్టృపుత్ర ప్రలోభనే. ఆయన బాగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. ఏమిటంటే అప్సరసలను అతని మీద ప్రయోగించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందిట. ఆజ్ఞాపయత్సోప్సరసః, అప్సరసలను ఆజ్ఞాపించేట. దేనికోసం? త్వష్టృపుత్ర ప్రలోభనే, ఆ విశ్వరూపుడు చేసేటువంటి తపస్సుని భగ్నం చేసి అతన్ని మీ వైపు తిప్పుకోండి, అతన్ని ప్రలోభ పెట్టండి, అనేక విషయములతోటి మీ సౌందర్యంతో అతన్ని ప్రలోభ పెట్టండి అని ఆజ్ఞాపించేట అప్సరసులని ఇంద్రుడు ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు అతని యొక్క ఆజ్ఞ అనుసారం వాళ్ళు పనులు చెయ్యాలి కదా, ఆ పని మొదలుపెట్టారు వాళ్ళు. యథా సజ్జే త్రిశిరాః కామభోగేషు వైభృశం క్షిప్రం కురుత గచ్చధ్వం ప్రలోభయతమాచిరం. ఇంకా ఇంద్రుడే చెబుతూ ఉన్నాడు, యథా సజ్జేత్ త్రిశిరాః కామభోగేషు వైభృశం క్షిప్రం కురుత గచ్చధ్వం ప్రలోభయతమాచిరం. వాళ్ళని ఇంకా ఆదేశిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇంకా కొన్ని విషయాలు చెబుతూ. త్రిశిరాః కామభోగేషు యథా సజ్జేత్, ఏ విధంగా వాడు దాంట్లో తగిలి ఉంటాడో, దాని నుంచి బయటికి రాలేడో, కామభోగాల నుంచి ఎట్లా బయటికి రాలేడో ఆ విధంగా అతన్ని ప్రలోభ పెట్టండి. త్రిశిరాః కామభోగేషు వైభృశం క్షిప్రం కురుత గచ్చధ్వం. వేగంగా చెయ్యండి ఈ పని, నేను చెప్పినటువంటి పని వెంటనే చెయ్యండి, వెంటనే వెళ్ళండి, ప్రలోభ పెట్టండి, మా చిరం, ఆలస్యం ఏమాత్రము చేయొద్దు అని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు అప్సరసలను. యథా ససజ్జే త్రిశిరాః కామభోగేషు వైభృశం క్షిప్రం కురుత గచ్చధ్వం ప్రలోభయతమాచిరం. శృంగారవేషాః శుశ్రోణ్యః హారైర్యుక్తా మనోహరైః హావభావ సమాయుక్తాః సర్వాః సౌందర్యశోభితాః. అప్సరస స్త్రీలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని వర్ణిస్తూ ఉన్నారు. శృంగార వేషములని ధరించి ఉన్నారు. శుశ్రోణ్యః హారైర్యుక్తాః, మంచి అలంకారాలను చేసుకుని ఉన్నారట, మనోహరమైనటువంటి అలంకారాలను చేసుకుని ఉన్నారు. హావభావ సమాయుక్తాః, హావము అంటే శృంగార చేష్టలు, భావము అంటే హర్షాది చిత్త వికారములు, అంటే అతని మనస్సులో ఏ విధంగా చిత్త వికారం కలుగుతుందో ఆ విధమైనటువంటి చేష్టలు చేయడం, అలాగే శృంగారములు చేష్టలు చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారట వాళ్ళు. హావభావ సమాయుక్తాః సర్వాః సౌందర్యశోభితాః ప్రలోభయత భద్రం వః శమయధ్వం భయం మమ అస్వస్థం హి ఆత్మానం లక్షయామి వరాంగనాః.
భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయతాబలాః ప్రలోభయత భద్రం వః శమయధ్వం భయం మమ అస్వస్థం హి ఆత్మనాత్మానం లక్షయామి వరాంగనాః భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయతాబలాః అబలాహని సంబోధన చేస్తూ పిలుస్తున్నారు వాళ్ళని, అప్సరసలతో చెప్తున్నట్టు ఆయన. ప్రలోభయత భద్రం వహ శమయధ్వం భయం మమ, మీరందరూ వెళ్ళి అతన్ని ప్రలోభ పెట్టండి. వహాభద్రం, మీకు అది మంగళమే అవుతుంది. శమయధ్వం భయం మమ, మీరు ఆ మేలు నాకు చేయడం వల్ల, అంటే భద్రం అంటే మేలు చేయడం అని అనుకుంటే, ఇతనికి జరిగే ఇంద్రుడికి జరిగే మేలు ఏమిటి అంటే శమయధ్వం భయం మమ, అతడే ఇంద్రుడు అయిపోతాడు అనేటువంటి భయం ఇతనిలో మొదలైంది కదా, ఆ భయాన్ని పోగొడతారు కాబట్టి ఆ భయం శమయధ్వం, నా యొక్క భయాన్ని మీరు శమింపజేయండి అని ఆజ్ఞాపించాడు ఆయన. అస్వస్థం హి ఆత్మనాత్మానం సర్వా సౌందర్య శోభితాః, శృంగార వేషమును ధరించి ఉన్నారు. శుశ్రోణ్య హారైర్యుక్త మనోహరై, మనోహరములైనటువంటి హారములను అలంకారములు చేసుకుని ఉన్నారు. హావభావ సమాయుక్తా, శృంగారాది చేష్టలతో కూడి ఉన్నారట. అలాగే భావ సమాయుక్తా మనచ హర్షాది చిత్త వికార, ఈ వికారములు అన్ని అతని మనసులో కలగజేస్తూ ఉన్నారు. తపస్సులో ఉన్నటువంటి అతని మనస్సులో అనేక వికారాలని కలుగజేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇంద్రుడు. హావభావ సమాయుక్తా సర్వా సౌందర్య శోభితాః ప్రలోభయత భద్రం వహ శమయధ్వం భయం మమ, అతన్ని మీరంతా కలిసి ప్రలోభ పెట్టండి. అతన్ని ఏ విధంగా మీరు వశపరుచుకోగలుగుతారో అన్ని విధములుగా మీరు అతన్ని వశపరుచుకోండి అని చెప్తున్నాడు ఆయన. అలాగే భద్రం వహ, దానివల్ల మీకు మేలే జరుగుతుంది. అలాగే శమయధ్వం భయం మమ, నా యొక్క భయాన్ని మీరు శమింపజేయండి అని ప్రార్థన చేస్తున్నాడు, అంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అస్వస్థం హి ఆత్మనాత్మానం, తనంతట తానే ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఉన్నట్టు ఆయన. అంటే ఆత్మన ఆత్మానం లక్షయామి, తన చేత తానే అస్వస్థుడుగా ఒక రోగగ్రస్తుడుగా ఉన్నట్ట. తనంతట తానే ఎవరో తెలుపుకోవడం కోసము తనంతట తాను నేను ఇంద్రుణ్ణి అని తెలుపుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి వచ్చిందట. ఆ భయం అంతటి పని చేస్తోందని అర్థం దానికి. మనిషికి భయం కలిగితే శరీరం అంతా కూడా కంపించిపోయి తన ఏమిటో తానే మరిచిపోతూ ఉంటాడు. శరీరం అంతా ఒక రోగగ్రస్తమై ఉంటుందన్నమాట. అస్వస్థం హి ఆత్మనాత్మానం లక్షయామి వరాంగనాః భయం తన్మే మహాఘోరం, అదే చెప్తున్నారు ఇక్కడ. ఘోరం అంటే ఏమిటి అంటే భయమే. భయం లాంటి ఘోరమైనటువంటిది మరొకటి లేదు. భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయత అబలాః, అటువంటి మహాఘోరమైనటువంటి భయాన్ని తొందరగా మీరు నశింపజేయండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు ఆయన ఇంద్రుడు. అనంతరం అప్సరస ఊచుహు, ఇంతవరకు అప్సరసల్ని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత అప్సరసులు ఇంద్రుడికి ప్రత్యుత్తరాన్ని చెప్తున్నారు. అప్సరస ఊచుహు తథాయత్నం కరిష్యామః శక్రతస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలి నిషూదన. హే శక్ర అని సంబోధన చేసి, యథా నా అవాప్స్యసి భయం, నువ్వు ఏ విధంగా అయితే భయాన్ని పొందలేవో అటువంటి ఆ విధంగా మేము అతన్ని ప్రలోభ పెడతాము. అతన్ని ప్రలోభ పెట్టి నీకు ఏ విధంగా భయం కలగదో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాము. తథాయత్నం కరిష్యామః శక్ర తస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలి నిషూదన. తథాయత్నం కరిష్యామః శక్ర తస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలి నిషూదన. నువ్వు ఏ విధంగా అయితే భయాన్ని పొందకుండా ఉంటావో ఆ విధంగా మేము అతన్ని ప్రలోభ పెడతాం. అతన్ని ప్రలోభ పెట్టే పరిస్థితిలో నీకు భయం పోగొడతాం. అతన్ని ప్రలోభ పెట్టి నీకు ఏ విధంగా అతని వల్ల భయం కలుగుతుందో ఆ భయాన్ని పోగొడతాం. ఎలా పోగొడతామంటే ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాము. యథా నావాప్స్యసి తథా యత్నం కరిష్యామః, నువ్వు ఏ భయం ఏ విధంగా నువ్వు పొందకుండా ఉంటావో
ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ఎలా చేస్తారంటే అతన్ని ప్రలోభ పెట్టడమే కదా వీడు చేసే ప్రయత్నం. కాబట్టి అతన్ని ప్రలోభ పెట్టి నీకు అతని వల్ల కలిగేటటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం మేము చేస్తాము. తథాయత్నం కరిష్యామః శక్రతస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలి నిషూదన. అతను ఎలా ఉన్నాడు అని అప్సరసులు అతను చూసిన తర్వాత వాడి అభిప్రాయం చెబుతూ ఉన్నారట. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధిః తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః సహితా వయం. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధిః తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః సహితా వయం. ఎలా ఉన్నాడు ఇతను? తపోనిధి, తపస్సే నిధి కదా ఆయనకి. యోసావాస్తే తపోనిధి నిర్దహన్నివ చక్షుర్భ్యాం. చూస్తుంటే ఎలా ఉన్నాడు అంటే దహింపజేసేటటువంటిగా ఉన్నట్లు ఆయన దృష్టి ఆయన కనుక చూస్తే ఎలా ఉంది అంటే మనం దహించుకుపోతామా అన్నట్లుగా ఉన్నట్టు ఆయన. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధి తం ప్రలోభయితుం దేవా గచ్ఛామః సహితా వయం. మేమందరము కూడా కలిసి అతన్ని ప్రలోభ పెట్టడం కోసం వెళుతూ ఉన్నాం. యతిష్యామో వశేకర్తుం వ్యపనేతుంచ తే భయం. ప్రధానంగా నీ భయాన్ని పోగొట్టాలి, దానికి తగిన ప్రయత్నం మేము చేస్తాము. యతిష్యామో వశేకర్తుం వ్యపనేతుంచ తే భయం. నీ యొక్క భయాన్ని తొలగించడము, అలాగే మాకు వశం చేయడము, మేము అతన్ని వశపరుచుకోవడం అనేటటువంటి అంశములు రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి ప్రయత్నం, ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రయత్నము మేము చేస్తాము. నిర్దహన్నివ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధి తం ప్రలోభయితుం దేవ గచ్ఛామః సహితా వయం. యతిష్యామో వశేకర్తుం వ్యపనేతుంచ తే భయం. శల్య ఉవాచ. ఇక్కడికి శ్లోకాన్ని మనం ముగించుకుందాము. రేపటి రోజు అనంతరం శల్యుడు చెప్పినటువంటి పునః యుధిష్ఠిరుడు చెప్పినటువంటి విషయములతోటి రేపటి రోజు మళ్ళీ మనం కలుద్దాం. ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగించి శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద.